హాయ్ అండి. మేము గోదారోల్మే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ దివ్యహరి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో చూపించబోయేది ఏంటో చెప్పనా? చేపలు శుభ్రం చేసుకోవడం ఎలా. మామూలుగా అయితే కర్రీ పెడతారు, అందరూ ఫ్రై పెడతారు. అయితే ముందుగా ఫిష్ని బయట కట్ చేయించుకుని వస్తారు. అలాగా ఇంట్లోనే మనం ఎలాగ కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇలా చెప్తున్నానండి నేను. ఫస్ట్ పదునుగా ఉన్న కత్తిపీట తీసుకోవాలి. మాది అంత పదును లేదనమాట. తీసుకుని పైన పులుసుల కింద ఉంటుందండి, ఆ పులుసులంతా మనం శుభ్రం చేసుకోవాలన్నమాట కత్తిపీటతో. మనం తర్వాత కత్తిపీటతో అన్నీ రావన్నమాట. కొంచెం గరుగ్గా ఉన్న రాయి తీసుకుని దాని మీద చేపను పెట్టి రుద్దుతూ మనం పులుసులన్నీ తీసుకోవాలన్నమాట. మిగతా అవన్నీ వస్తాయి అన్నమాట. దీని మీద కొంచెం ఉప్పేసి కూడా తీస్తే మనకి చాలా ఫాస్ట్గానే వస్తాయి. కళ్ళుప్పు అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్, అది వేసి రుద్దచ్చు అనమాట. దాంతో కూడా మనకి ఏమవుతుందంటే ఈ పులుసులు లాంటివి ఏమన్నా ఉంటే పైన స్కిన్ మీద ఉన్న కొంచెం అదే లేయర్ లాంటిది కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. కాకపోతే కొంచెం బలంగా అయితే రుద్దాలండి, పులుసులు అవి రావాలి కదా, కొంచెం పెద్ద చేప కాబట్టి. అది కూడా మేమైతే చాలా గట్టిగా రుద్దుతున్నాం. పులుసులు ఇంకా వస్తున్నాయి. అదిగోండి, చూసారా పులుసులు? రెక్కల కిందవి, తోక దగ్గరవి, ఇవన్నీ మనం బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట. అదిగోండి, సాల్ట్ కరిగి కొంచెం వాటర్ టైప్లో వస్తుంది చూసారా? అదిగో మనం సాల్ట్, పసుపు కూడా తీసుకున్నాం అనమాట. మనకి గరుగ్గా ఉన్న రాయి అయితే మనకి ఇంకా బాగా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఉండాలండి మనం. అప్పుడు దానికి చేపకి ఏమన్నా అంటుకుని ఉంటే గనక అవి వచ్చేస్తాయి అన్నమాట. అదిగోండి నీళ్ళు. చాలా బలం అయితే అప్లై చేయాలండి. మీకు దగ్గరలో చేపలు కనుక దొరికితే ఒక్కసారి ఇంట్లోనే ఇలా క్లీన్ చేసి కొయ్యడం, కట్ చేయడం చేశారనుకోండి, మీకే అలవాటు అయిపోతుంది. బాగుంటుంది కూడా, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెయ్యం కదా. మనం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అదిగోండి, రెక్కల దగ్గరది కూడా మనం బాగా క్లీన్ చేసుకోవాలి. అలా బాగా స్క్రాచ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మొత్తం పైన లేయర్ లాంటిది ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. అదిగోండి, మనం ఇప్పుడుకైతే మనం పులుసులు తీసుకుని శుభ్రం చేసుకుంటున్నాం. ఇప్పుడు కట్ చేయడం. ఫస్ట్ ముందుగా మనం చేతుల దగ్గర ఉన్న రెక్కలు ఉంటాయి కదా, అలాంటివి తీసేసుకోవాలి. జారిపోతూ ఉంటుంది, కానీ మనం హోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట గట్టిగా.
అదిగోండి ఇప్పుడు మనకి కింద ఉన్న రెక్కలు లాంటివి తీసేస్తున్నాము. ఇప్పుడు మనం పైన ఉన్నది తీస్తున్నాము. చాలా గట్టిగా అంచి పెట్టాలండి, జారిపోతూ ఉంటుంది కదా చేప. ఆ రెక్క తీసేసిన తర్వాత దాని దగ్గర ఏమన్నా ఉంటే మనం అలాగా చేత్తో స్క్రాచ్ చేసేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఎలా జారిపోతుందో, కొంచెం గట్టిగా పట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కళ్ళు పక్కన ఉంటుంది కదా, కంకెలు అంటారు కదా, అవి తీసుకోవాలండి. బాగా శుభ్రం చేసేసుకోవాలి. దీనికైతే చాలా ఫోర్స్ అప్లై చేయాలి, చాలా గట్టిగా ఉంటుంది కదా, పైగా చేప కూడా పెద్దది. సో కళ్ళు పక్కన కంకెలు అయితే తీసేసుకున్నాం మనం. ఇప్పుడు తలకాయని కోస్తున్నాను అనమాట. అదిగోండి తలకాయ అయితే కోసాం. ఇప్పుడు కింద నుంచి మనం నిలువుగా చిన్న ముక్క కింద కోసుకోవాలి. దాన్ని పొట్ట ముక్కలు అంటారు. దాంట్లో ముళ్ళు ఉండవు అనమాట. అది పిల్లలకి ఈజీగా పెట్టచ్చు. అదిగోండి ఇప్పుడు తోక దగ్గర ఉన్నది కోస్తున్నాం మనం, రెక్క. ఇవి నడుము ముక్కలు అంటారు. ఇవి మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా ఈ ముక్క మనకి కింద అది పొట్ట కోసాం కదా, అది కోసేసిన తర్వాత ఇవి కోస్తే మనకి యూ షేప్లో ఉంటుంది అన్నమాట. ముక్క చాలా బాగుంటుంది. మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా ఇలా కోసి ట్రై చేయండి. ఎందుకంటే ప్రజెంట్ కరోనా టైంలో కూడా కొంచెం బయటి అంటే ఇబ్బంది కదా. అదిగోండి మనం ముక్కలు అయితే కోసేసుకున్నాం. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. అదేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.